లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాన్ లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాన్ త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు అధిక భాద్రపద మాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:07, సూర్యాస్తమయం 6:16. తిథి త్రయోదశి ఉదయం 11:05 వరకు, నక్షత్రం మఘ రాత్రి 3:50 వరకు, వర్జం సాయంకాలం 4:07 నుంచి 5:41 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:21 వరకు, మరల మధ్యాహ్నం 12:36 నుంచి 1:24 వరకు, అమృతకాలం రాత్రి 1:29 నుంచి 3:03 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. నేటి విశేషం మాస శివరాత్రి. ప్రతి మాసంలోనూ కూడా అమావాస్యకు ముందు వచ్చేటువంటి చతుర్దశి నాడు ఈ మాస శివరాత్రి వస్తుంటుంది. అధిక మాసమైనా సరే ఇక్కడ కూడా మాస శివరాత్రి ఉంటుంది. ఈ సమయంలో మనం శివుణ్ణి ఆరాధన చేయడం, అది కూడా 8 కాలాలలో చేయడం, అంటే 8 జాములకి 3 గంటలకు ఒకసారి చేయడం, లేదా 4 కాలాలలో చేయడం, అంటే ఉదయం మధ్యాహ్నం సాయంకాలం అలాగే అర్ధరాత్రి, లేదా కనీసం 2 పర్యాయాలు చేయడం, అంటే సాయంకాలం ప్రదోష సమయం దాటిన తర్వాత అలాగే అర్ధరాత్రి వేళ. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఆ శివుని యొక్క అనుగ్రహం సిద్ధించి మనకు కావలసిన సదుపాయాలన్నీ కూడా ఆయన సమకూర్చిపెడతాడు. ఈ శివారాధన అనేటువంటిది ప్రతిమాసం చేయడం ద్వారా మన యొక్క ఏ కోరికలు అయితే ఉన్నాయో అవి నెరవేరడంతో పాటు వాటిని అనుభవించేటువంటి శక్తి కూడా కొనసాగుతూ ఉంటుంది. నేటి ఆణిముత్యాలు. కష్టాన్ని ఇష్టపడగలిగే వ్యక్తి పరిణతుడవుతాడు. నిన్న ఒక మృగం గతంలోనే ఉంటే నిన్ను తినేస్తుంది. రేపు ఒక మృగ్యం, రేపటి ఊహ నిన్ను కల్పనలో మిగుల్స్తుంది. రెండిటికీ మధ్య ఊగిసలాడక నేడు అనే నిజాన్ని అనుభవించు.